ఇక మరో అంశం చూసుకున్నట్లయితే పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడితో దర్యాప్తు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఇక పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిఐడిని ఇక కోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, పరకామణి కేసు పైన కూడా ఏపీ హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సిఐడి విచారణ కూడా అంతంత మాత్రంగానే చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సాయి, మొత్తం మీద ఏదైతే పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. గతంలోనే టీటీడీపై కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ చోరీ కేసుకు సంబంధించి ఎలా ఈ కేసును లోక్ అదాలత్లో వెనక్కి తీసుకున్నారు, ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని గతంలోనే టీటీడీని ఏదైతే హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈసారి టీటీడీ తరఫున ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏదైతే కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో ఏదైతే అక్కడ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఇటు రవికుమార్కి సంబంధించినటువంటి కేసును టీటీడీకి తెలియకుండా పూర్తిగా అయితే అతను లోక్ అదాలత్లో కేసును విత్డ్రా చేసుకోవడంపై ఆ టీటీడీ అయితే దీంట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి సిబిసిఐడితో ఏదైతే విచారణ జరపాలని చెప్పేసి ఏపీ హైకోర్టు అయితే కీలకంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. వెంటనే సిబిసిఐడికి అయితే ఈ దాఖలు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 2వ తేదీలోపు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి ఏదైతే కోర్టు అయితే తెలిపిన పరిస్థితి ఉంటే, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడ ఉన్నాయంటే ప్రధానంగా ఆయనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆయన బంధువులకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో బయట పెట్టాలని చెప్పేసి ఏపీకి సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులకైతే కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ సిబిసిఐడి డిఐజీకి కూడా దీనిపై ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గతంలో దీనికి సంబంధించి అంటే రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు ఎంతోమంది గత అధికారులు ఎంతోమంది ఆయన్ని బెదిరించి రాయించుకున్నారనేది కూడా పూర్తిగా బయటపడిన పరిస్థితి ఉంది. గతంలో సిబిసిఐడికి సంబంధించినటువంటి అధికారులు తిరుమల ఇటు తిరుపతిలో పూర్తిగా పలు కీలక ఆధారాలతో ఉన్నటువంటి సమాచారం పూర్తిగా సేకరించి అవి కోర్టుకు అయితే అప్పచెప్పారు. ఎందుకంటే దానికి సంబంధించి తిరుమలలో పూర్తిగా విచారించిన పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో ఆయనకి సంబంధించి అంటే ఈయన హుండీ కేసుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆయన ఎంతవరకు టీటీడీకి ఆస్తులు అప్పచెప్పారు, ముఖ్యంగా ఆయన దగ్గర నుంచి ఎన్ని ఆస్తులు ఎవరు అటాచ్ చేసుకున్నారనే దాని మీద కూడా విచారణ జరిగిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా పోలీసులు కీలకంగా మరణ పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికి టీటీడీ పూర్తి స్థాయిలో దీనిపై దాఖలు చేసిన పరిస్థితి ఉంది. సిబిసిఐడి అయితే దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్టయితే తెలుస్తోంది. సాయి, రైట్, థ్యాంక్ యూ సునీల్.